హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిర్యానీలు కుర్మాల్లోకి ఎంతో రుచినిచ్చే క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలని తీసుకొని పైన పొట్టునంతా శుభ్రంగా ఒలుచుకొని ఆ తర్వాత వాటిని నీళ్ళల్లో బాగా కడిగి తడి అస్సలు లేకుండా ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా తరుక్కొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ కార్న్ఫ్లోర్ బాగా ఆనియన్స్ని పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఉప్పు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా చేత్తో విడివిడిగా చేస్తూ కలుపుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఉల్లిపాయల్లోని తేమంతా పోయి అవి చాలా సేపు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కొద్ది కొద్దిగా నూనెలో వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుతూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి రంగు రాగానే వీటిని నూనె నుండి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు చిట్కా ఏమిటంటే ఉల్లిపాయలను ఒకే మందంలో కోసుకోవాలి. లేదంటే కొన్ని ముక్కలు మాడిపోతాయి, కొన్ని వేగంగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఉల్లిపాయలు వేసేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలి. చల్లటి నూనెలో వేస్తే ఉల్లిపాయలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. చూశారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకొని వేసుకుందాము. నూనెలో నుంచి తీసిన వెంటనే ముక్కలన్నిటినీ ఒకదానిపైన ఒకటి కుప్పగా వేయకూడదండి. వెడల్పాటి ప్లేట్లో పేపర్ వేసుకొని దానిపైన పరుచుకోవాలి. దీనివల్ల అవి మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట. మిగిలిన ఆనియన్స్ను కూడా ఇలానే వేయించుకోవాలన్నమాట. చూశారు కదా, మిగతావి కూడా ఇలా వేయించుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కి ఉండాలి. కొద్దిగా మామూలు నూనెలో వేయించుకోకూడదు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఈ డ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నారంటే అసలు 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇవి. చూశారు కదా, ఉల్లిపాయలు నూనెలో ఉండగానే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదండి. ఎందుకంటే నూనెలో నుంచి తీసిన తర్వాత కూడా వాటి వేడికి రంగు ఇంకా డార్క్ అవుతుంది. కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. బిర్యానీలు, గ్రేవీ కర్రీస్, హలీము లేదా పులావు చేసేటప్పుడు ప్రతిసారి ఉల్లిపాయలు వేయించే పని లేకుండా వీటిని నేరుగా వాడుకోవచ్చు అన్నమాట. వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా పెరుగుతో కలిపి మిక్సీ పట్టి గ్రేవీ కూరల్లో వేస్తే హోటల్ స్టైల్లో చిక్కటి గ్రేవీ మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకుంటే ధరలు పెరిగినప్పుడు కూడా వాడుకోవటానికి వీలుగా ఉంటుంది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో డ్రైడ్ ఆనియన్స్. ఒక బౌల్లో వేస్తే చక్కటి క్రిస్పీ సౌండ్ ఎలా వస్తుందో చూడండి. చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో భద్రపరచుకుంటే 6 నెలల నుండి ఏడాది వరకు అస్సలు పాడవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.